చేస్తుండేవారు ఆయన? కార్ డ్రైవర్ అండి. ఎవరు పిలిచినా ఆఫ్టింగ్ డ్రైవరు. కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి. పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు. ఆయన సంపాదించుకోవడం ఇచ్చేవారు. ఆయన మీద ముగ్గురు ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే కుటుంబం భారం అవుతుంది కదా సార్. గత ప్రభుత్వంలో మద్యం మంచిది కాక తాగి ఆయన ఆటో స్ట్రోక్ వచ్చి కొట్టి చనిపోయారు. అలా చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం కరెక్ట్. కల్తీ మద్యం విపరీతంగా పచ్చి మంది అమ్మారండి వాళ్ళు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఆడవాళ్ళ తాడిబొట్లు తెగిపోయినాయి. కావాలంటే రమ్మనండి చూపిస్తా. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం ఎవరు అనేది. మొత్తంగా మెయిన్గా మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందని ఆధారాలను సేకరించడం జరిగింది కాబట్టి నేను ఆయన అన్ని విధాల షార్ట్ షీట్ అన్ని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదైతే నేను కరెక్ట్ అని అంటున్నా. ఇది న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి కూర్చోబెట్టాలని మేము ఆశిస్తున్నామండి. ఏం చేస్తుండేవారు ఆయన? కార్ డ్రైవర్ అండి. ఎవరు పిలిచినా ఆఫ్టింగ్ డ్రైవరు. కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి. ఆ రోజు కూడా తాగారు. నైట్ 7:30, 8 ఆ టైంలో మజ్జిగది తాగి పడుకున్నారండి. పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు. ఒళ్ళు మొత్తం బ్లాక్ వచ్చేసి బిగుసిపోయాడండి మనిషి. ఎవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? నేను, మా ఆయన గారు, 2 పిల్లలండి. 2 ఆడపిల్లలు సార్. ఇప్పుడు ఆయన సంపాదించుకోవడం ఇచ్చేవారు. ఆయన మీద ముగ్గురు ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే కుటుంబం భారం అవుతుంది కదా సార్. అక్కడ ప్రభుత్వం ఏమైనా ఆదుకుందమ్మా? లేదు సార్, అప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. తెల్లారే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మాకు ₹1,00,000 ఇచ్చారని ఆయన. ప్రభుత్వం ఏమి ఆదుకోలేదు సార్. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదుకోలేదమ్మా? ఆదుకోలేదు సార్. చంద్రబాబు గారు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ఉన్న ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారండి. వైసీపీ వాళ్ళు అసలు ఏమవ్వలేదు? ఏమీ ఇవ్వలేదు సార్. కుటుంబానికి భరోసా కానీ ఇంకేమైనా కల్పిస్తాను? ఏమీ ఇవ్వలేదు సార్. మందు తడాగి చనిపోలేదు, సహజ మరణం అని చెప్పమన్నారు. పోనీ ఒక మనిషి చనిపోయాడు అంటే కారణం లేదు. ఒకేసారి అంతమంది చనిపోయారంటే మందు తాగిరడం వల్లే కదా సార్. గతంలో జగన్ గవర్నమెంట్ నాసిరకం మద్యం కానీ స్కామ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా కరెక్ట్ అంటారా? అవునండి. మా అన్నయ్య గారు మద్యం తాగి గత ప్రభుత్వంలో మద్యం మంచిది కాక తాగి ఆయన ఆటో స్ట్రోక్ వచ్చి కొట్టి చనిపోయారు. అలా చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం కరెక్ట్. కల్తీ మద్యం ఇవ్వలేదు అది ఇదని అంటున్నారు. నాసిరకం మద్యం ఏం లేదు, అంత మద్యం మంచిదే ఇచ్చే మద్యం అది ఇదని అంటున్నారు వాళ్ళు. లేదండి, మందు అయితే బాగలేదండి. తాగి చాలా మంది, ఈయనే కాదు చాలా మంది వరకు చనిపోయారు. అది అంతవరకు అదైతే మంచిది కాదు. అంటే ఈ రోజు మద్యంలో అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా తప్పంటారా? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్. మీకేమనిపిస్తుంది? మీ అన్నయ్య గారు చనిపోయారు కదా, చాలా బాధగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారవడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది అనారోగ్య పడి చనిపోయారు అంటున్నారు. ఇది 100% రైట్ అండి. చీప్ లెక్కర్ అమ్మేసి ఓన్లీ స్పిరిటే 150, 100. అప్పుడు జనం ఇప్పుడైతే బ్రాండ్ అవుతుంటే అప్పుడు రేట్ చెప్పేవారు. అప్పుడు మధ్య చాలా నాశరకం మందు ఇచ్చేవారు. ఆరోగ్యం కూడా చాలా మంది ఇబ్బంది పడారు. ఇప్పుడు ఈ స్కామ్ లో ఉన్నవన్నీ అందరినీ లోపల వేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కరెక్ట్ అంటారు? 100% నువ్వు ఎలా చేస్తే ఇంకొకసారి ఇంకొకరు ఎవరో ఈ విధంగా చేయరండి. ఇలా చేయాలి. 100% ఇదే రైట్. జగన్మోహన్ రెడ్డి గతంలోనే మద్య నిషేధం అని చెప్పి మద్యం కల్తీ మంది తయారై చాలా మంది అనారోగ్య పాలై చనిపోయారు అంటున్నారు. దీనికి ఎంతవరకు కరెక్ట్ ఏంటండి? ఇన్ని రోజులు వాళ్ళు కల్తీ మందు అని చెప్తే ఎవరు నమ్మలేదు. అది ప్రూఫ్స్ తో ఇప్పుడు 20 జైల్లో కూడా వెళ్ళారండి. కల్తీ మందు అంటే అసలు దారుణం. వేల మంది చనిపోతున్నారండి ఆ కల్తీ మందు తాగి. ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారంటే మా గ్రామంలోనే ఎంతో మంది చనిపోతున్నారు. మాకు తెలిసిన వాళ్ళు మా దగ్గరే చాలా మంది చనిపోయారు. ఏంటంటే లివర్ తినేస్తుంది, కిడ్నీలు తినేస్తుంది. అంటే స్లో పాయిజన్ లాగా మనిషిని అలాగా ఎంతమంది మగవాళ్ళు చనిపోతున్నారండి. కుటుంబ యజమానులు చనిపోతున్నారు. అలాంటి కుటుంబాలు రోడ్లు పాలు పడిపోయి అసలు వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా కూడా చాలా మంది ఉన్నారండి. ఇలాంటి మద్యం తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి బ్రాండ్లు పెట్టి కొత్త బ్రాండ్లు పెట్టి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి కూర్చోబెట్టాలని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు ఈ కల్తీ మద్యంతో వచ్చిన డబ్బంతా జగన్ జేబులో పెట్టుకున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్? అది చాలా వరకు నిజమే సార్. జగన్మోహన్ రెడ్డి అనేది
ఒక రెవెడీ గ్యాంగ్. వాళ్ళు డబ్బులు తినలేదనేది చాలా తప్పు సార్. చాలా వరకు వాళ్ళు తినబట్టే కదా సార్ ప్రతి ఒక్కరి నోట్లంటే ఆ మాట వస్తుంది, లేకపోతే రాదు కదా సార్. వాళ్ళు తిన్నారు. ఇప్పుడు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం జైల్లో పెడుతుంది, ఇది కరెక్టేనా? ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని వేరి జైల్లో వేస్తే చాలా వరకు సూపర్ సార్. కల్తీ చేయలేదు, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని అసలు తప్పుగా అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? కల్తీ మద్యం విపరీతంగా పచ్చి మంది అమ్మారండి వాళ్ళు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపోయినాయి. కావాలంటే రమ్మనండి చూపిస్తా. మా కుటుంబ సభ్యుల్లోనే 2-3 కుటుంబ సభ్యులకి ఇలా జరిగింది. రమ్మనండి చూపిస్తా. పక్షవాతం రావటం గానీ, నరాల వీక్నెస్ రావటం, మైండ్ పని చేయకపోవటం, ఇది తాగిన ప్రతి ఒక్కళ్ళలో ఎఫెక్ట్ చూపించింది. ఖచ్చితంగా ఇది కల్తీ మందే. చాలా ఫ్యామిలీలు నష్టపోయినాయి. స్కామ్ లో వైసీపీ ఎటువంటి తప్పుడు విధానం చేయలేదు, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది అది అని మాట్లాడుతున్నారు. మీరు లిక్కర్ స్కామ్ లో వైసీపీ ప్రభుత్వం ఏ పని తప్పు చేయలేని చెప్పి అంటున్నారు కదా వీళ్ళు. అలాంటప్పుడు బ్రాండ్స్ ఎందుకు మార్చారు? అమౌంట్ లో అందరూ డిజిటల్ పేమెంట్ ఉండేది, అలాంటి పేమెంట్ లేకుండా వారి అమౌంట్ తీసుకున్న అమౌంట్ గవర్నమెంట్ కి చేరుతుందా, వాళ్ళ సొంత నిధిలో చేరుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకటి అరెస్ట్ చేశారు, తప్పు ఆరోపణ లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారంటే తప్పు చేసినప్పుడు ఎవరినైనా చట్టానికి ఎవరైనా సమానం. మీరు ఇచ్చిన కల్తీ మధ్య వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది రోగాలు పాలై హాస్పిటల్కి వెళ్ళారో మీరు ఎన్ని కూడా మీరు ఒకసారి ఆత్మసాక్షిగా చూసుకుంటే బాగుంటుంది. కల్తీ మద్యం అనేది లేదు, అసలు ఎటువంటి ఏమీ లేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం లేనప్పుడు ఇన్ని కొత్త బ్రాండ్లు ఎలాగొచ్చేయండి? కల్తీ మద్యం లేదన్నప్పుడు మీరు అనేటప్పుడు ఇంత కొత్త బ్రాండ్లు ఏ రకంగా వచ్చాయి? కొత్త బ్రాండ్లు వచ్చి ఎంతమంది ఆరోగ్యాలపై కిడ్నీలు పాడైపోయి మళ్ళీ వారికి ఆరోగ్యశ్రీ ఇవ్వకుండా ఇన్ని రకాలుగా చేసి ఒక సామాన్యుడి జీవితాన్ని నష్టంలో ముంచిన పార్టీ మాత్రం వైసీపీ. మిథున్ రెడ్డి గారిని తప్పుగా అరెస్ట్ చేయడం, ఆ మిథున్ రెడ్డి గారు చేసిన దాని వల్ల వారు స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. వారిని అయితే వదలడం అయితే కరెక్ట్ కదని నా అభిప్రాయం. గత గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ చేయలేదు, మేము కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అది అని మాట్లాడతాను. లిక్కర్ స్కామ్ అనేది పక్కాగా జరిగిందనే నా అభిప్రాయం సార్. ఎందుకంటే అంతకుముందు వరకు కూడా ఆన్లైన్ పేమెంట్స్ అనేది లిక్కర్ దాంట్లో జరుగుతూ ఉండేది. వాళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్క వైన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా ఓన్లీ క్యాషే తప్ప ఆన్లైన్ పేమెంట్ అనేది జరగల. మరి ఆ క్యాష్ అనేది ఎక్కడికి వెళ్ళింది? ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం ఎవరు అనేది. మొత్తంగా మెయిన్గా మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందని ఆధారాలను సేకరించడం జరిగింది కాబట్టి నేను ఆయన అన్ని విధాల షార్ట్ షీట్ అన్ని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదైతే నేను కరెక్ట్ అని అనుకుంటే మిథున్ రెడ్డికి ఏం తెలియదు, కావాలని కక్షపూరితంగా రాజకీయ కక్షగా అరెస్ట్ చేశారు అది అని మాట్లాడారు. రాజకీయ కక్ష అనేది కాదు సార్. ఇప్పుడు సిబిఐ అనేది ఒక అన్ని రకాలుగా ఆధారాలను సేకరించిన తర్వాతే ఒక షార్ట్ షీట్ అనేది ఫైల్ చేసిద్ది. ఆ తర్వాత అరెస్టుల దాకా వెళ్ళిద్ది. నా మీద ఏ కేసు అని ఉందనుకోండి, ఉంటేనే నన్ను అరెస్ట్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు వచ్చేసి అరెస్ట్ చేసి వెనక్కి ఇచ్చుకెళ్ళిపోరు కదా సార్. ఒక ఎంపీని అరెస్ట్ చేస్తున్నారు, ఇంకెన్ని రకాల కేర్ తీసుకొని చేస్తారనేది మీరే ఆలోచించారు.